నమస్కారం ప్రజలారా. నువ్వు ఫస్ట్ మనం మాట్లాడితే రీల్స్ చూస్తావు రోజు. రీల్స్ లో ఏమొస్తాయి నీకు మామూలుగా? అంటే ఏ టైప్ వస్తాయి రీల్స్? 10 రీల్స్ చెప్పు. 10 అంటే ఏంటి? అంటే 10 అంటే నీకు 10 టైప్ ఆఫ్ రీల్స్ అంటే నీకు జిఆర్ గెట్ రెడీ విత్ మీ వస్తుంది ఈ రోజు ఒకటి అట్లాగా. ఓకే, నాకు 10 ర్యాండమ్ రీల్స్ చెప్పు రోజు చూసేవి. ర్యాండమ్ అంటే నాకు మోస్ట్లీ వచ్చే కాంటెంట్ అయితే నా ఫీడ్ లోకి మీమ్స్, కామెడీ మీమ్స్ ఎక్కువ వస్తాయి. అండ్ కొంచెం ఇలా ప్రొఫెషనల్ సంబంధించి ఉంటాయి కదా, అంటే ఇంటర్న్షిప్స్ ఏం చేయాలి, కొంచెం ప్రొఫెషనల్ ఏమన్నా స్టడీస్ సంబంధించింది, స్టడీస్ సంబంధించి వస్తుంటాయి. ఆర్ఎల్స్ ఇంకేముంటాయంటే ఇండియన్ క్రికెట్ సంబంధించి. నేను క్రికెట్ కి సినిమాకి అదే కొంచెం ఎంటర్టైన్మెంట్, కొంచెం సినిమా, కొంచెం కామెడీ రీల్స్, కొంచెం బాగుపడేవి. ఏదో ఓకే. వస్తాయి. ఇప్పుడు నువ్వు ఈ ఎకో సిస్టమ్ లో బతుకుతున్నావు. అవును. అది ఎందుకు నువ్వు ఆ ఎకో సిస్టమ్ ఎలా క్రియేట్ చేసుకున్నావు? ఎందుకంటే ఎలా క్రియేట్ అయింది అంటావు? నేను దానికి హ్యాబిచువేట్ అయి ఉన్నా. అంటే నీకు అంటే నేను అంటుంది ఈ ఎకో సిస్టమ్ ఉంది చూడు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక ఎకో సిస్టమ్ లో ఉన్నాం కదా మనం. ఇప్పుడు సోషల్ మీడియా ఎకో సిస్టమ్ లో ఉన్నాం కదా. సో ఈ ఎకో సిస్టమ్ లో ఎవడో ఒకడు వచ్చి స్క్రాప్ అప్లోడ్ చేస్తుంటే ఎకో సిస్టమ్ ఖరాబ్ అవుతుందా లేదా? ఈ ఎకో సిస్టమ్ ఖరాబ్ అయిన తర్వాత ఎకో సిస్టమ్ లో నువ్వు ఉన్నారా? నువ్వు ఇప్పుడు 10 రీల్స్ చూస్తే రోజుకి 9 రీల్స్ నీ సబ్జెక్ట్, ఒక రీల్ మీద డిఫరెంట్ వస్తుంది అని చెప్తున్నావు కదా. ఇప్పుడు ఆ రీల్స్ లో ఒక్క రీల్ కాస్త ఇప్పుడు 10లో 4 రీల్స్ అవ్వడం, 6 రీల్స్ అయిపోవడం, లేదా 10 అట్లా దరిద్రమైన రీల్స్ అవ్వడం ఎప్పుడు జరిగిందా? అది ఎందువల్ల? ఎప్పుడు పొరపాటున ఒక లైక్ పెడితే అయిపోవటం, అలాగా పొరపాటున ఒక షేర్ పెడితే, పొరపాటున ఫాలోయింగ్ అని పెడితే అలాంటి టైంలో అవుతుంది. ఓకే, వస్తున్నాయి. ఇప్పుడు నీకు ఈ దరిద్రాన్ని నీకు తెలియకుండా నువ్వు చూస్తున్నావు అంటే దానికి ఏదో ఒక దరిద్రుడు కారణం ఉంటాడు కదా అప్లోడ్ చేస్తున్నాడని. ఎవడో కూడా అప్లోడ్ చేయడం లేదా నా ఫ్రెండ్ ఫీడే నాకు సజెస్ట్ అవ్వడం. అలా అవుతుంది. నా ఫ్రెండ్ ఫీడే నాకు సజెస్ట్ అవ్వడం. ఇప్పుడు ఒకటి కొత్తగా మార్కెట్ లోకి కొన్ని స్పీసీస్ వచ్చాయి, దరిద్రులు అని. ఒక స్పీసీస్ వాళ్ళు 3 ఉన్నారు దరిద్రులు, పేరే దరిద్రులు. ఓకే, ఈ దరిద్రుల పేరు ఒకటి పేరు టామ్ అనే ఒకడు. ఓకే, ఇంకోటి పేరు దిలీప్. ఇలా బొట్లన్నీ పెట్టేసుకుని ఉంటాడు. బొట్లు పెట్టుకుని చెత్తపని చేయడమా? అంతే అనుక. మూడో వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం, ఫీమేల్ అక్కడ. మళ్ళీ ఏదన్నంటే ఓకే, మూడో పర్సన్ అమ్మాయి సౌజన్య పేరు. ఓకే, సౌజన్య పేరు. వీళ్ళు ముగ్గురు ఎందుకు ఫేమస్ అనుకుంటున్నాం? చెత్త పని చేస్తాను ఫేమస్ అవుతారా? కాదు, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ చెత్త పనులని కాదు కానీ ఒక ఏంటి విన్నా, నువ్వు చెప్పిన పేరు సౌజన్య అయితే ఒకసారి ఒక రీల్ వచ్చింది. ఇది వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారా అంటే కొన్ని అడల్ట్ రీల్స్ చేస్తున్నారు. ముద్దులు పెట్టుకోవడం కానీ అవన్నీ రీల్స్ అప్లోడ్ చేసి పెడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయికి వీళ్ళు ముగ్గురు 10th క్లాస్ బాటగాళ్ళరా. 10th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటగాళ్ళు. ఈ నిబ్బా నిబ్బి బాటగాళ్ళు వీళ్ళిద్దరు ఏంట్రా అంటే ఇప్పుడు ఒక లవ్ ప్రేమించుకుంటున్నారు వీళ్ళు. ఓకే ఓకే, ఫస్ట్ ఏం జరిగిందిరా అంటే ఇది టామ్ అని ఒకడు ఉంటాడు రా. టామ్ అంటే ఒరిజినల్ పేరు టామ్ అంటే ఏమో అది తెలియదు. వాళ్ళ గర్ల్ అని ఒక అమ్మాయి, తర్వాత ఓయి టామీ అనమాట. అసలు పేర్లు ఏంటో తెలుసుకుందాం, అసలు వీళ్ళు ఏం చేశారు అనేది మనం సోషల్ మీడియాలో తెలుసుకోవచ్చు. హాయ్, ఎలా ఉన్నారు? నీ పేరు ఆల్కహాలిక్ గర్ల్ అన్నావు, అసలు పేరేంటి? సౌజన్య. సో నీ టామీ అని పెట్టుకున్నావు, ఏంటి అసలు పేరు? టామ్ ఇంకా సౌజన్య ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా. ఓకే, వైరల్ పోస్ట్ అని చెప్పి ఒకటి ఉంది యూట్యూబ్ ఛానల్. వైరల్ పోస్ట్ అది ఏదో ఉంది, అలాగే తెలిసింది. వాళ్ళు చేశారు, వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశారు. అసలు వీళ్ళిద్దరు ఈ నమూనాలు ఇద్దరు బాగా ఫేమస్ అవడానికి కారణం ఆ ఇంటర్వ్యూవే. ఆ ఇంటర్వ్యూలో అన్న చేశాడు రా. ఆ ఇంటర్వ్యూలో అమ్మాయి వీడికి ముద్దు పెడతాడు, టామ్ అనే వాడికి. ముద్దు అంటే లిప్ కిస్ పెడతాది. లిప్ కిస్ పెడితే ఏంటి నువ్వు ఇంటర్వ్యూ అనుకుంటున్నా, ఏమనుకుంటున్నారు ఏంటి అంటే పర్లేదని మేము పెళ్లి చేసుకుంటామని అని చెప్పి ఇంటర్వ్యూ అన్న చెప్పింది. చాలా చూసాను, పబ్లిక్ గా కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు. ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు సమాధానం? అసలు అది రీల్ అంటే ఇష్టపడే చేసాము, అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టాలి. ఇది ఇంటర్వ్యూ ఏదో చాలా మేము పెళ్లి చేసుకుంటాం కదా, పెళ్లి చేసుకోకపోతే ఏమో అంత పబ్లిక్ గా మేము ఎలా ఉంటాం, పెళ్లి చేసుకుంటాము. ఇంటర్వ్యూ ఎవరు చెప్తే మనోడు షాక్ తిన్నాడు. షాక్ అయ్యి సర్లే ఇంకా మనోడు కొంచెం ఆనందంలో ఉన్నాడు. అన్న కొంచెం ఫీడ్ వచ్చింది కదా, స్పెటేజ్ వచ్చింది, కొంచెం రెవెన్యూ వస్తుంది అని అన్న ఉద్దేశంలో ఉన్నాడు. అది ఎట్లా బాగా వైరల్ అయిపోయింది. ఈ ముగ్గురు నమూనాలు తెలిసారు దానివల్ల. తర్వాత ఆ ఇంటర్వ్యూ వచ్చిన 1 month కి వీళ్ళిద్దరు బ్రేకప్ చేసుకున్నారు. బ్రేకప్ 1 month కూడా కాదు, ఇంకా 20 days. ఈ టామ్ ఇంకా సౌజన్య డైలాగ్ ఇది
ముందు పెట్టుకున్న తర్వాత అనే మేము పెళ్లి చేసుకుంటామని అని చెప్పి అది. చేసుకుంటాం కదా, పెళ్లి చేసుకోకపోతే ఈ వీళ్ళిద్దరు 1 month అయ్యేలో బ్రేకప్ చేసేసుకున్నారు. ఈ బ్రేకప్ జరిగిందని చెప్పి వీళ్ళిద్దరు అప్పటికే కొంచెం ఫేమస్ ఫేసెస్, ఫెమిలియర్ ఫేసెస్ గుర్తుపట్టేయచ్చు చూడంగానే బయట. అయితే ఒక ఒక కావేరీ అఫీషియల్ అని చెప్పి ముష్టి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. ముష్టికే ముష్టి దరిద్రం. ఏంటి కంటెంట్ ఏంటి? కంటెంట్ ఏంట్రా, ఏ కంటెంటే లేదు దానిలో. మరి వాళ్ళ బాయ్ కావేరీ అని ఉంటుంది ఒక ఆమె, ఒక పర్సన్, తనకు ఒక 20 to 25 మధ్యలో ఉంటుంది అనుకుంటున్నా నేనైతే. ఆడ మనకంటే పెద్దది, చాలా పెద్దది అక్క. ఆమె వచ్చి ఆమె వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఏంటి ఏదో ఫీల్ అయిందో అలిగిందో ఏంటో వీడియో చేసి పెట్టింది. వాడేమో వద్దు బుచ్చి వద్దు నాన్న ఇట్లా అంటూ ఉంటాడు. అది ఒక వీడియో చేసి పెట్టింది 10 నిమిషాలు వీడియో చేసి పెట్టి, ఇంకా ఆ వీడియో ఇట్లాంటి కంటెంట్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు అంతకు మించి ఉంటది లోపల అని. ఈమె ఎట్లా పరిచయం వాళ్ళకో తెలియదు నాకైతే, ఎలా పరిచయం ఏంటో, ఒకటే ఊరా ఒకటే వీధా కూడా తెలియదు. వీళ్ళిద్దరూ అదే కావేరి అనే పర్సన్ ఈ సౌజన్యకి బ్రేకప్ అయింది కదా, సౌజన్యాన్ని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకు బ్రేకప్ అయింది, అసలు ఏం జరిగింది అని చెప్పి స్టార్ట్ చేసింది. 3-4 వీడియోస్ తర్వాత దానికి ఎందుకు సరే ఈ ఇంటర్వ్యూలో ఈ కావేరి అనే పర్సన్ సౌజన్యాన్ని ఇంటర్వ్యూ చేస్తుంటే సౌజన్య ఏం చెప్తుంది తెలుసా, బ్లేడ్ పెట్టి పోసేసుకుంటా నేను, నాకు బతకాలని లేదు, అసలు ఎందుకు రీజన్ దొరకట్లేదు నాకు బతకడానికి అంట. చచ్చిపోవచ్చు అదే ఇంకా ఈ కంటెంట్ చేయడం కన్నా అదే బెటర్. చచ్చిపోవచ్చు, చాలా 100 రెట్లనే. ఓకే, అయితే ఈ బ్రేకప్ ఒక 3-4 రోజుల్లో బ్రేకప్, 3-4 రోజులే ఉంది బ్రేకప్ మీద. తర్వాత ఎవడో దిలీప్ అంటే వాడిని పరిచయం చేసుకుంది. దిలీప్ అనే వాడిని పరిచయం చేసుకుని వాడితో రీల్స్ చేయడం స్టార్ట్ చేసింది అక్క, సౌజన్య అక్క. చేసి ఇంకా సౌజన్య అక్క కాదు, రాధిక అక్క. అక్కతో పెట్టుకుంటే అందరం ఆప్షన్ అయిపోతారు. అయితే సౌజన్య రీల్స్ చేయడం స్టార్ట్ చేసింది కొత్త వాడితో. మొత్తం ఇంటర్నెట్ తెలుగు కమ్యూనిటీ స్టాక్ అయిపోయింది. 3 రోజుల తర్వాత ఇంకోటితో రీల్ చేసి పెట్టేసరికి ఇంకా బాగా దిగ్భ్రాంతికి గురయ్యాడు వాడు, టామ్ అనేవాడు. టామ్ని ఫస్ట్ లవ్ చేసిందిరా. ఆడకన్నా ముందు ఎవడు ఉన్నాడు వాడు పాపం సైలెంట్ ఉన్నాడు, ఈ మ్యాటర్స్ లో రావట్లేదు. వాడు సైలెంట్ గా ఉంటాడు. వాడు తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే మళ్ళీ వాడి లైఫ్ ఖరాబ్ అయిపోతుంది, ఈ గొడవలకు తీసుకురాకూడదు. ఓకే, ఫస్ట్ టామ్ అనేవాడు టామ్ లవ్ చేసింది. ఆన్ స్క్రీన్ మీద టామ్ లవ్ చేసింది, స్క్రీన్ సాక్ష్యంగా, స్క్రీన్ రికార్డింగ్ సాక్ష్యంగా టామ్ లవ్ చేసింది. 3 రోజుల తర్వాత బ్రేకప్ అయిపోయింది. 4 రోజుల తర్వాత 1 month తర్వాత 3 రోజులు ఇంటర్వ్యూ జరిగి ఫోర్త్ డే దిలీప్ అని ఇంకోటితో లవ్ అఫేర్ పెట్టుకుంది. సరే, లవ్ అఫేర్ పెట్టుకుంది బానే ఉంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సింది ఈ ముగ్గురు యొక్క ఏజ్ ఎంత ఎగ్జాక్ట్ గా. రే పక్కా చెప్తున్నా, నేను నాకు అనిపించింది చెప్తున్నా, ముగ్గురు ఒక స్కూల్ బాట్ గల్, 10th class బాట్ గల్ అయి ఉంటారు. మరి వాళ్ళు ఎంటర్ అంటున్నారు కదా, ఆ అమ్మాయి ఏమో 18 అంటుంది, ఊహోడేమో 21 అంటున్నాడు. ఎవరు టామ్. దిలీప్ గాడేమో వాడిని చూస్తే పిల్లర్ నంబర్ 360 కింద గాంజా కొట్టేవాడిలో ఉన్నాడు. గాంజా కొట్టి రోడ్డు మీద పడిపోతే తీసుకెళ్తారు చూడు వీళ్ళు, మన గవర్నమెంట్ హాస్పిటల్ అలా గాంజా. ఫస్ట్ వాడిది స్క్రీన్ షాట్ తీసాను వాడి ఫోటో, నీకు తర్వాత చూపిస్తా. తర్వాత అసలు వాడిని ఏం చూసి అమ్మాయి లవ్ చేసిందో నాకు అర్థం కావట్లేదు. వాడిని లవ్ చేసిందంటే వాడిని ఏం చేసి లవ్ చేసి, వాడిగా చదువు లేదు. వాడు బట్టలు చూస్తేనే అర్థమైపోతుంది వాడు చదువుకుంటున్నాడా లేదా. బట్టలు అంటే డిస్క్రిమినేషన్ కాదు, విధానం. బట్టలు కాదు, బట్టల విషయం కాదు. వాడు టాటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటూ ఉంటది, ఏసీడీసీ అని ఉంటది గొంతు మీద. వాడి లైఫ్ లో వాడు ఏసీడీసీ పాటలు ఏసీడీసీ అని పెట్టుకున్నాడు. ఏసీడీసీ ఎంత గొప్ప బ్యాండ్ రా, వాడు ఇది వేసుకున్నాడు. సరే, అది కూడా వదిలే, పక్కన పెట్టి ఇవన్నీ పక్కన పెట్టారా. దిలీప్ అనే వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు లేదంటే వాడు 10th class కంప్లీట్ అయిందో చప్రి, గారికి పోయి అవారాగాడు. ఓకే, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ లేని అవారాగాడు. 2 ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసి ఏంట్రా అంటే ఈ అవారాగాడికి లవ్ అంతా జరుగుతుంది. సరే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నదైతే దిలీప్ ఇంకా సౌజన్య లవ్ చేసుకుంటున్నారు. ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు, అంత బాగానే లవ్ చేసుకుంటారు, అంత బాగానే రీల్స్ చేసుకుంటున్నారు. అక్కడతో వదిలేస్తే అయిపోయింది. ఈ కావేరి అనే ఆమె ఇప్పుడు వాళ్ళని ఇద్దరిని పుష్ చేసి బూస్టప్ ఇచ్చి వాళ్ళిద్దరికి యూట్యూబ్ ఛానల్ రీల్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఆమెని అసలు ఏంటి జైలు చేసినా తప్పలేదురా కావేరి అనే పర్సన్ ని. అసలు ఆమె వల్లేరా అసలు వాళ్ళిద్దరు అంత తెగించి చేస్తున్నారు. వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, అంత బానే ఉంది. దిలీప్ సౌజన్య లవ్ చేసుకుంటారు, అంతా బానే ఉంది. ఈమె కావేరి అనే ఆమె వాళ్ళిద్దరు రొమాన్స్ ని క్యాప్చర్ చేస్తుంది. కాదురా, వాళ్ళ ఏజ్ అంతా, వాళ్ళు చేసే పనులు ఏంటి కాదు. ఇప్పుడు ఈ కావేరి అనే పర్సన్ ఇప్పుడు
ఇప్పుడు ఈ కావేరి అనే పర్సన్ ఇప్పుడు వీళ్ళిద్దరిని క్యాప్చర్ చేస్తూ వీళ్ళిద్దరు ప్రస్తుతం బూటింగ్ లో ఉన్నారు కాబట్టి ఇదో సౌండ్ వీళ్ళిద్దరు ప్రస్తుతానికి ఇప్పుడు కొంచెం భూమిలో ఉన్నారు. కంటెంట్ అంతా వస్తుంది కాబట్టి మీమ్స్ కి అన్నిటికి వీళ్ళిద్దరిని కావేరి అనే పర్సన్ క్యాప్చర్ చేస్తూ యూట్యూబ్ లో డబ్బులు చేసుకుంటుంది. ఓకే చేసుకుంటుంది, వాళ్ళకి కూడా కొంచెం ఇస్తుందో తెలీదు. సరే ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏమొచ్చిందంటే ఇప్పుడు క్వశ్చన్ ఇట్లాంటి ఈ స్క్రాప్ వీడియోలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ లో డేటాబేస్ లో సర్వర్స్ లో స్టోరేజ్ వేస్ట్. పాయింట్ నెంబర్ 2 పిల్లలు చెడిపోతున్నారు. నిబ్బిలు ఇంటర్ 10th క్లాస్ కి వచ్చిన వాళ్ళు లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఈజీగా. అదే సిటీలో ఉండే వాళ్ళంటే ఓకే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంది, చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పెరిగే సరౌండింగ్ వేరు కాబట్టి వాళ్ళు పెద్ద లైట్ తీసుకుంటారు, వీటిని నవ్వుకుంటారు వాళ్ళు చూసి. అదే పల్లెటూరులో పెరుగుతున్నారు, వాళ్ళకి చెప్పేటోళ్ళు ఉంటారు ఎక్కువ. వాళ్ళు ఇదే అనుకుంటారు, వాళ్ళు అదే ఇదే కదా అనుకుంటారు. ఇంకా ఈ వీళ్ళ వల్ల ఈ నీకు ఇందాక చూపించాను చూడు ఒక రీల్. నేను అనుకోవడం వీళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది, అనుకోవడం కూడా కాదు, వీళ్ళ వల్లే ఇన్ఫ్లుయెన్స్ అయింది ఆమె 100%. అరే ఇట్లాంటి వాళ్ళు చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా మేము కూడా చేయొచ్చు అని చెప్పి వస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళని ఏమనట్లు ఎవడు, మమ్మల్ని ఎవడు ఏమన్నారు. ఇందాక ఒక రీల్ చూపించాను చూడు, స్కూల్ నేను మా లవర్ జీవితకాలం కలిసి ఉండాలంటే ఏం చేయాలరా? ఈసారి వేసుకునేటప్పుడు మధ్యలో ఫెవికిక్ వేసుకోండి. పాపా ఎంత దారుణం రాది. అరే అసలు అది ఆ మాటలు అరే అది యూనిఫామ్ లాంటి చెప్తుంది అదంతా. నైట్ డ్రెస్ లేదో ఏదో వేసుకొని చేస్తున్నా ఓకే అనుకునే వాళ్ళం, కానీ యూనిఫామ్ లో ఉండి చెప్పింది, స్కూల్ యూనిఫామ్ లో. అరే 6th 7th చదువుతూ ఉంటారు, అది 7th 8th ఆ టైంలో ఉంటుంది. ఈమెకి 6th 7th క్లాస్ చదువుకున్న అమ్మాయి ఏం డైలాగ్ చెప్పింది వాడు బ్యాక్గ్రౌండ్ లో, నేను నా లవర్ జీవితాంతం కలిసి ఉండాలంటే ఏం చేయాలని అడుగుతాడు. ఆన్సర్ ఏమిస్తావు? జనరల్ గా నువ్వు ఆన్సర్ ఏమిస్తావు? కలిసి ఉండాలంటే నువ్వు నీ లవర్ జీవితాంతం కలిసి ఉండాలి. కామెడీ. వీళ్ళు ఇట్లా చెత్త స్ప్రెడ్ చేయడం వల్ల చెత్త ఎక్కువైపోతుంది ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు నువ్వు చూడవరా, నేను ఇంకొకటి అలా అదే ఇప్పుడు పైగా ఏంట్రా అంటే కొత్త ట్రెండ్ రా ఇప్పుడు. అరే నువ్వు నమ్మవు, లేచిపోతారు ఇంటి దగ్గర, లేచిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఎట్లా ఏదో ఊరికి వెళ్తారు కదా, లేచిపోయిన తర్వాత అమ్మా నాన్న నేను ఇట్లా పెళ్లి చేసుకుంటున్నాను, నన్ను బాగా చూసుకుంటారు, మా హస్బెండ్ నన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పి రీల్స్ చేసి పెడుతున్నారు వాళ్ళు. కేజీ కందిపప్పు ఎంతరా? కేజీ కందిపప్పు పంచదార ఎంత? మైండ్ బ్లాక్ అయిపోయిందిరా. ఆయిల్ ప్యాకెట్ రేట్ అంతా ఇది అని చెప్పేసి మీకు ఐడియా ఉందా? ఆయిల్ ప్యాకెట్ రేట్ ఓకే. ఇవన్నీ రీల్స్ వీళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారు, సైలెంట్ వెళ్ళి చేసుకోకుండా అమ్మ నాన్న చేసుకోవటమే పేరెంట్స్ కి పరువు పోద్ది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 మంది ముందు తలకే పెట్టుకోలేరు. వీళ్ళు మళ్ళీ అటు వెళ్ళి అమ్మ నాన్న వచ్చేసాను, మీరు కనుక మమ్మల్ని తీసుకొస్తే నా ఇన్స్ట్రక్షన్ తోటి అంటారు. ఇది ఇంకా ఇది అయితే ఇంకా లక్షల్లో వ్యూస్ వచ్చేస్తాయి. లక్షల్లో వ్యూస్ వెళ్ళిపోతే ఇంకా అయిపోయినట్టే. సరే ఇంకా వీళ్ళు చేయడం వల్ల ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చేయడం వల్ల ఈ సౌజన్య దిలీప్ టామ్ అనే బాటకాలు, ఈ ముగ్గురు బాటకాల వల్ల వీళ్ళ నుంచి ఒక మ్యూటెంట్ వచ్చింది అల్టిమేట్ గా. కావేరి అనే మ్యూటెంట్, హైబ్రిడ్ మ్యూటెంట్. ఈ మ్యూటెంట్ వీళ్ళు ఫైర్ అనుకో, వీళ్ళు ముగ్గురు సౌజన్య దిలీప్ ఇంకా టామ్ ఫైర్ అనుకో, ఈ కావేరి అనే పర్సన్ కిరోసిన్ పోస్తుంది ఆ ఫైర్ లోకి. ముందు ఈ టాము ఆ సౌజన్య దిలీప్ ని ఫస్ట్ తెచ్చినందుకు అతని మిస్టేక్. అది ఎందుకు మిస్టేక్ అంటే నువ్వు ఎందుకు అనుకుంటున్నావు చెప్పు? వైరల్ పోస్ట్ ఛానల్ చూసావు మొత్తం? ఒక 2-3 ఇంటర్వ్యూస్ దాకా చూసుంటా. 2-3 కూడా ఇంటర్వ్యూ చేయండి దానిలో. ఎట్లాంటి చప్రీగాళ్ళు మొత్తం వస్తారు కదా. ఇప్పుడు ఈ చప్రీగాళ్ళు ఎందుకు ఆయనకు తప్పు అని తెలుసు కదా. అరే అతను చూస్తే నీకు ఏమనుకుంటావు? మెచ్యూర్డ్ గానే ఉంటాడు కదా, మెచ్యూర్డ్ గా మాట్లాడతాడు కదా. నువ్వు ఎందుకు నీకు రాదా క్వశ్చన్, ఎందుకు ఇదే చేస్తున్నాడు ఈ అన్న, ఇవే చేస్తున్నాడు వీడియోస్ అని? అర్థమవుతుంది ఆబ్వియస్ గా. వ్యూస్ తన ఆడియన్స్ అట్లాంటి వాళ్ళు, తను కొత్త వ్యూస్ కూడా హెవీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ హెవీ. దీని కస్టమర్ సెగ్మెంటేషన్ ఎక్కువ మంది ఉన్నారు ఆ సెగ్మెంట్ లో. సెగ్మెంట్ కూడా కాదు దాన్ని ఇంకా ఎట్లా ఎలాబరేట్ ఈజీగా చెప్పొచ్చు అంటే వాళ్ళ వ్యూవర్స్ బాగా అలవాటు పడిపోయారు అట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కి. అదే ఓకే, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ కి వాళ్ళు అలవాటు పడిపోయి ఇంకా అలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కూడా చేయడానికి కారణం అక్కడ దరిద్రం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. అక్కడ వాళ్ళకి అవేర్నెస్ వీడియోనే. ఇప్పుడు అక్కడ వాళ్ళు దరిద్రం చేయకపోయింటే ఆ దరిద్రాన్ని మనం మళ్ళీ మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు కదా, దాన్ని తిట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు మెయిన్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇంత చెత్త చేస్తున్నారు చూడు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, దీని గురించి ఎందుకు ఇంత మంది లైకులు కొట్టేసి ఇంత మాట్లాడుతున్నారు? ఫస్ట్ అరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంకా సస్టైన్ అవుతున్నారు. దీన్ని చూసుకుని దీన్ని ఇంకా ఏంటంటే చిన్న చిన్న యూట్యూబర్లు ఒక 1000 రూపాయలకి ఒక బోయ మైక్ ఉంటుంది, ఒకటి 1000 రూపాయలకి వైర్ వస్తుంది మైక్, ఆ మైక్ కొనేసుకుని ఒక ఫ్లాష్ లైట్ కొనుక్కొని వాళ్ళ ముందు పెట్టి వీడియోలు
వాళ్ళని ఇంటర్వ్యూలు మళ్ళీ ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఈ వీళ్ళ వల్ల ఎందుకు దేనికి ఉపయోగం చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే నాశనం తప్పితే ఇంకోటి ఉండదురా. మరి ముఖ్యంగా టైర్ 1 టైర్ 2 సిటీస్ లో ఉన్న వాళ్ళు అయితే ఓకే, వాళ్ళకి అర్థమవుతుంది. డైరెక్ట్ రూరల్ లో ఉండాలైతే రూరల్ మాది మాల్మూరు పల్లెటూరు అట్లాంటి వాళ్ళు ఉంటారు చూడు, కొంచెం విలేజెస్ అట్లా ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఇన్నోసెంట్, అసలు వాళ్ళకి ఐడియానే ఉండదు ఇది. వాళ్ళకి ఇది అసలు ఐడియా నువ్వు అన్నా చూడు, అది చెప్పి అది అట్లా తయారవుతారా, అలాగే తయారవుతారు. ఇప్పుడు ఇట్లా వీళ్ళు చేస్తున్న కంటెంట్ చూసి రేపు ఇంకొన్ని ఒక 100 సౌజన్యాలు 100 దిలీపులు పట్టరా, ఇంకో 2000 టామీలు పడతారు, 2000 టాములు 2000 సౌజన్యాలు 2000 దిలీపులు పట్టరా కదా ఉంటారా. ఆన్ చూసి వీడిపోతే అట్లా వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళని ఆపాలి. దీనికి ఏం నీ దగ్గర సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ అయితే సింపుల్ రా. మన వ్యూస్ ఉంటాయి చూడు, ఫస్ట్ చూడటం ఆపాలి, రిపోర్ట్ కొట్టాలి. వాళ్ళకి ఫాలోయింగ్ సబ్స్క్రైబ్ ఉంటే అన్సబ్స్క్రైబ్ లేదా అన్ఫాలోయింగ్ చేస్తే సరిపోద్ది. మళ్ళీ పుట్టుకుని వస్తే కొత్త అకౌంట్ చేసుకుని మళ్ళీ రిపోర్ట్ చేయాలి. మా ఫీల్డ్ లోకి ఇది అసలు రాకూడదు అన్నట్టు ఉండాలి. చూసేటోళ్ళు ఉంటేనే కదా ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొచ్చేది. వీళ్ళు వాడినే కాదు, మనం చూసేటోళ్ళు కూడా అనాలి. అవునవును, చూసేటోళ్ళని కూడా అనాలి. ఎంతసేపు అని మీమ్స్ వరకు పనికోసం వీళ్ళు బాగానే ఉంటారా. నిజంగా ఇలాంటిది ఇది వాళ్ళే చిన్నదే. ఈ ఏజ్ లో కనుక లవ్ అట్లాంటివి ఉన్నాయనుకో, ఫస్ట్ మన బెస్ట్ ఫ్రెండ్ చెప్పడానికి భయపడతాం. వీడి వల్ల ఇంకెంతమంది తెలుస్తుంది. ఇప్పుడు మన పేరుని తెలిస్తే చెక్ చేస్తారు ఇంట్లో. ఒక భయం అయితే ఖచ్చితంగా ఉంటది. సోషల్ మీడియా అసలు పెట్టను. వీళ్ళు పెట్టారంటే ఎంత తెగింపుంటే కానీ పెట్టరాళ్ళు. అవునవును. నేను ఇంకా ఈ దరిద్రాన్ని మనం ఇంకా ఎంకరేజ్ చేయకూడదు అనుకుంటున్నారా? నేను ఈ దరిద్రాన్ని ఎంకరేజ్ చేయకూడదు అనుకో. అరే మెయిన్ ఇప్పుడు నా క్వశ్చన్ అది కాదు. ఇప్పుడు వీళ్ళు చేసేదే దరిద్రం. ఈ దరిద్రానికి ఒక 1 మిలియన్ వ్యూస్ వరకు వస్తున్నాయి ఎవ్రీ వీడియోకి, ఎవ్రీ రీల్ కి. ఈ దరిద్రాన్నే వీళ్ళు ఇంతలాగా చూస్తున్నారంటే ఇంకా మనం అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. అదే ఒక్కటి కాదు, బోలెడు ఉన్నాయి. ఒక్కటి కూడా ఎత్తట్లా. అందరూ వచ్చి సౌజన్య వీళ్ళమే పడితే ఎట్లా? నేను బెటర్ మీరు చూస్తున్నారు, వాళ్ళు అదే కంటెంట్ చేస్తున్నారు. చూసే వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి యూట్యూబ్ లో వస్తారా? అరే వాళ్ళని చెప్తున్నా, అసలు ఏం ఎట్లా కొట్టినా తప్పలేదు. అరే వాడు వస్తాడు రా దిలీప్ ఒక వీడియోలో అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి వస్తాడు రా, తాళి కడుతూ ఉంటే నువ్వు సరే ఒక ర్యాండమ్ ఒక పర్సన్ వచ్చి నువ్వు ఒక అమ్మాయి అనుకో, నువ్వు వాడిని లవరే, వాడికి ఇంకా స్టెబిలిటీ లేదు, వచ్చి తాళి కడుతూ ఉంటే ఒక అమ్మాయికి, అమ్మాయి ఏం చేయాలి చెప్పు? డిఫెండ్ చేసుకోవాలి. డిఫెండ్ చేయాలి. అరే ఏంటిది ఓవర్ యాక్షన్ చేయకు, ఏంటి నువ్వు కథలు పడుతున్నావా ఇట్లా అని చెప్పి అడగాలి కదా. అడగకుండా కట్టి చేసుకుని స్క్రిప్టెడ్, అది కూడా పైగా పెళ్లి మైక్ లా ఫోన్ లో రికార్డ్ చేసి మైక్ లా పట్టుకుని మాటలు సిగ్గుండాలి. ఆ కావేరి అఫీషియల్ అని చూడు, ఆమె రికార్డ్ చేస్తుంది ఆ వీడియోని. సిగ్గు మానం ఏం లేదు రా. దాన్ని వీళ్ళు ఏదో ప్రైవేట్ గా ఉండేదాన్ని మొత్తం పబ్లిక్ చేసింది కావేరి అనుకున్నారు. కావేరి మొత్తం పబ్లిక్ చేసింది కావేరి. ఆమెని అసలు ఇట్లా ఎన్ని బూతులున్నాయి అన్ని తిట్టచ్చురా. అంత ఆమె వల్ల ఇప్పుడు ఇంత చెత్త జరిగింది తెలుసా. నువ్వు చూపించావు కదా అలా కావేరి ఛానల్. దాంట్లో టాప్ మొత్తం 50 వీడియోలు పెట్టింది కదా, 50 పెట్టింది కదా. ఆ దాంట్లో ఫస్ట్ టాప్ 10 వీడియోస్ హైయెస్ట్ వ్యూస్ ఉంటాయి కదా. ఈ మ్యాటర్ సౌజన్య 10 వీడియోలు 15 వీడియోలు ఉన్నారా. అది కూడా ఏంటి, టామీకి నాకు బ్రేకప్ ఎందుకు అయింది, టామీ మిస్ అవుతున్నా, ఒకటి నాకు చచ్చిపోవాలని ఉంది, నాకు ఈ భూమి మీద ఏం పని లేదు, వెంట్ రాంగ్, నాకు నేను దిలీప్ ని ఫ్రాంక్ చేశాను. ఫ్రాంక్స్ కూడా తెలియదు దానికి. చదువు రాదు, ఒక్కరి మొక్కలకి ఎవ్వరికి రాదు. అక్కడ మొట్టకొస్తే అక్షరం మొక్క రాదు. ఏదో ఫ్లూక్ లో వీళ్ళు మానిటైజేషన్ వచ్చింది ఫ్లూక్ లో. ఆ ఫ్లూక్ లో అలాగలాగా చర్చ చేస్తే అలవాటు అయిపోతుంది కదా అని చెప్పి వీళ్ళు చేస్తున్నారు. కానీ దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు, ఏం లేదు. అంటే ఇప్పుడు తాళి కట్టే ఇందాక పాయింట్ మిస్ అయినా, ఇప్పుడు వీళ్ళు వాడు వచ్చి తాళి కడుతూ ఉంటారు సౌజన్యకి. నువ్వు ఏం చేయాలరా? చిన్న వాళ్ళు బాటగలరా ఫస్ట్ 10th క్లాస్ ఇంటర్ ఫస్ట్ బాటగలరా? వాళ్ళు ఏం చేయాలి? నువ్వు ఏం చేస్తావు అంటే వాడు ఏం చేయాలి? అమ్మాయి ఏం చేయాలి? డిఫెండ్ చేసుకోవాలి. తోసేసి దూరంగా ఏంటి, వాడికి సర్టెన్ ఇవ్వడం లేదు, ఇన్కమ్ లేదు, ఏం లేదు. వాడిని తోసేయకుండా వాడితో కట్టి చేసుకుని ఏదో రికార్డు కూడా చేస్తుంది పైగా.
కావేరి. కావేరి కెమెరా రికార్డ్ చేస్తుంటే ఈమె ఫోన్ లో ఇది వాయిస్ రికార్డర్ పెట్టి వాయిస్ రికార్డ్ చేస్తుంది సౌజన్య. ఇంతకంటే దరిద్రులు ఎక్కడ ఉంటారా చెప్పరా? ఇంతకంటే దరిద్రులు. సరే ఏదో తెలియదు దిక్కుమాల వాళ్ళు అనుకుంటే ఇంకా ఇది మొత్తానికి ఇలా జరిగింది. ఈ దిలీప్ సౌజన్య టామ్ కేస్ స్టడీ విన్నారు కాబట్టి ఈ కేస్ స్టడీ మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తున్న వాళ్ళకి సిగ్గులేదు, వాళ్ళకి రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్న వాళ్ళకి సిగ్గులేదు. అందుకని అసలు ఫస్ట్ చూసి ఎంకరేజ్ చేస్తున్నారు. యూస్ కోసం మరిగిన కుక్కలు వాళ్ళు. ఓకే, యూస్ నుంచి వచ్చే డబ్బుల కోసం మరిగిన కుక్కలు వాళ్ళు. మీరు కొంచెం అది ఆపితే కనీసం ఒక్క కొంతమంది పిల్లలైనా కనీసం అలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటారు. ఇది అవేర్నెస్ వీడియో మాత్రమే, సీరియస్ తీసుకుని మీరు జోక్ రావకండి. ఇంకా అంతే. అండ్ మా దగ్గర నుంచి మా యూట్యూబ్ ఛానల్ ఇదే ఫస్ట్ వీడియో, ఇట్స్ అన్ అవేర్నెస్ వీడియో. Yeah. ఇక మీదట మీకు ఎట్లాంటి కంటెంట్ వస్తుందంటే అవేర్నెస్ వీడియోస్ తో పాటు షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, వెబ్ సిరీస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్ అట్లాంటివన్నీ మీకు ఎప్పుడు మా ఈ సోషల్ మీడియా పేజ్ లో ఖచ్చితంగా వస్తుంది. అవును. అండ్ ఇంకా ఫైనల్ గా వచ్చేసి ఫస్ట్ ఈ డిస్క్రిప్షన్ లో మీకు దిలీప్ గల్ అని చెప్పి ఆమెది సౌజన్యది మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీకు లింక్ ఇస్తాను, వెళ్ళి రిపోర్ట్ కట్టండి. కావేరి అఫీషియల్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాను, దాన్ని వెళ్ళి రిపోర్ట్ కట్టండి. వాటి ఇంకా తెలియదు, వాటి దిలీప్ది కూడా కనుక్కుని నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి డైరెక్ట్ రిపోర్ట్ కొట్టేసింది. ఇప్పుడు మీ ఇంట్లో కాక్రోచ్ వచ్చిందంటే మీరు ఎట్లాగా హిట్ వాడతారో మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు రిపోర్ట్ కూడా కొట్టండి, ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేసి అప్పుడు రిపోర్ట్ కొట్టేసండి. అట్లాగా వీళ్ళు ఒక మన సమాజానికి పట్టిన బుద్ధింకలు, వీళ్ళు సమాజంలో ఉన్న బుద్ధింకలు. మనమే హిట్ గా మారి వీళ్ళని చంపాలి. పారాసైట్స్. బై and see you all in the next video.